హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే లోకో పైలట్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా సిబిఐటిఆర్ సైకోట్రిస్ట్ సంబంధించినటువంటి మెమరీ టెస్ట్ యొక్క క్లాస్ 2 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం క్లాస్ 1 లోనే పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ బేస్ పైన మనం అయితే క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా. ఈ రోజు ఈ యొక్క క్లాస్ లో మనం ఫిగర్ నెంబర్ బేస్ పైన ఈ యొక్క కాన్సెప్ట్ ని డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తే మీకు కాన్సెప్ట్ అర్థం అవడంతో పాటు ఒక ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మీరైతే ప్రాక్టీస్ చేయగలరు. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మనకు మెమరీ బేస్డ్ టెస్ట్ అనేది దాంట్లో కనుక తీసుకున్నట్లయితే మనకు దాదాపుగా 4 to 5 టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఆ యొక్క టైప్స్ అన్నిటిపైన మీకు కమాండ్ ఉంటేనే మీరు ఎగ్జామ్లో ఏ మోడల్ అడిగినా సరే ఆన్సర్ చేయగలరు. ఈ రోజు మనం ఫిగర్ నెంబర్ బేస్ పైన ఈ యొక్క సెట్లో మనకు రైల్వే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ వీటన్నిటి గురించినటువంటి బ్రీఫ్ డేటా అంటే సిబిటి2 ఎగ్జామ్ దగ్గర నుంచి సిబిఏటి ఎగ్జామ్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్ డేటా మీకు ఆల్రెడీ ఒక రిలేటెడ్ స్పెషల్ వీడియో అయితే ఇవ్వడం జరిగింది. ఆ వీడియోని ఇక్కడ ఐ కార్డులో ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ ఆన్ స్క్రీన్ కూడా చూపించడం జరుగుతుంది. ఆ యొక్క వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఈ యొక్క క్లాసెస్ చూస్తే మీకు కంటిన్యూటీ అర్థమవుతుంది. ఓకే, సో ఈ యొక్క ఫిగర్ నెంబర్ టెస్ట్లో కనుక తీసుకుంటే మనకి ఇక్కడ కొంత టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క అలాట్మెంట్ టైంలో మనం పిక్చర్కి నెంబర్ని అయితే కాంబినేషన్ అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కొంత టైం అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్గా టెస్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ యొక్క టెస్ట్ పేజ్లో మనకు పిక్చర్స్కి సంబంధించి డిఫరెంట్ ఆర్డర్లో మనకి ఏం చేస్తారంటే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఏబిసిడి ఫార్మాట్లో. అప్పుడు ఆ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లోంచి కరెక్ట్ ఆన్సర్ని మనం అయితే పిక్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఇమేజ్ కూడా నెగిటివ్ ఉంటుంది అంటే నెగిటివ్ అనేది లేదు. కాకపోతే ఏంటి అంటే ఎంత తక్కువ టైంలో ఎంత యాక్యురేట్గా మనం ఆన్సర్ చేస్తామనే దాన్ని బట్టి మనకి ఇక్కడ మన యొక్క మెమరీ టెస్ట్ అయితే జరుగుతుంది. ఓకే, సో లేట్ చేయకుండా ఫస్ట్ సెట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సెట్ 1. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ పిక్చర్ పక్కన మనకు నెంబర్ ఉంది. సో ఏదో ఒక లాజిక్ అయితే మనం అయితే పెట్టుకోవాలి. ఆ యొక్క లాజిక్ ప్రకారంగా మనం అయితే ముందరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్ డార్క్ అనేది తీసుకుంటే 32 బ్లాక్ కాబట్టి ఇక్కడ దీని యొక్క వాల్యూ తక్కువ. అదే వైట్లో తీసుకుంటే వైట్ వాల్యూ ఎక్కువ. సో ఇక్కడ 3 కంటే ఒకటి తక్కువ బ్లాక్ దానికి, ఇక్కడ 4 కంటే ఒకటి తక్కువ వైట్ దానికి. ఓకే, అండ్ అదేవిధంగా ఇక్కడ విమానం ఉంది. సో విమానం ఇది ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తుంది, 28 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది. ఓకే, కెమెరా, సో ఇది 96 మెగాపిక్సెల్ కెమెరా. ఓకే, 96 మెగాపిక్సెల్ కెమెరా. ఓకే, అండ్ గేమింగ్ కన్సోల్లో కనుక తీసుకుంటే దీంట్లో ఎన్ని బటన్లు ఉన్నాయి, 37 బటన్లు ఉన్నాయి. సో ఇక్కడ 1 2 3, ఇక్కడ 3 అండ్ 1 2 3 4 5 6 7. సో 7 బటన్లు అట్లా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక లాజిక్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రెడ్ ఉంది. బ్రెడ్ స్లైసెస్ ఎన్ని ఉన్నాయి, 48 స్లైసెస్ ఉన్నాయి. ఓకే, బ్రెడ్ స్లైసెస్ 48 ఉన్నాయి. అండ్ ఇక్కడ కంప్యూటర్ ఉంది కదా, కంప్యూటర్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే 54 ఆప్షన్స్ ఉన్నాయి. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క నెంబర్ మనకు గుర్తు రావాలి కదా, ఏదో ఒక లాజిక్ పెట్టుకోవాలి. సో 5 కంటే ఒకటి తక్కువ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది మనకి ఎద్దు తీసుకుంటే ఇది మనకు 50 కంటే 6 ఎక్కువ. ఓకే, ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 3 2 6 గుర్తుపెట్టుకోండి. అండ్ కిందికి ఇక్కడ పోసాలు ఎక్కడ ఉన్నాయి, ఇట్లా అవి 5. ఓకే, అండ్ నెక్స్ట్ సీతాకోక చిలుక తీసుకుంటే 18. ఓకే, 9 ఇటు 9 2 18. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే దీనికి పైన ఉన్నటువంటి గీతలు 29 అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ గబ్బిలం. సో గబ్బిలం యొక్క ఫ్రీక్వెన్సీ 95 గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి మీకు నచ్చింది మీరు ఎట్టుబడి ఆ యొక్క ఇమేజ్ చూడంగానే మనకు ఆ యొక్క నెంబర్ గుర్తుకు రావాలి. ఇదే అడుగుతాడా అంటే ఇట్లనేం అడగడు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఎలిఫెంట్ పక్కన 71 ఉంది కదా, మీ ఎగ్జామ్లో 49 రావచ్చు. సార్ మీరు చెప్పినప్పుడు 71 ఉంది కదా, నేను 71 గుర్తుపెట్టుకున్నా అంటే అట్లా ఉండదు. ఓకేనా, ఏ టెస్ట్ ఆ టెస్ట్ సపరేట్ కాబట్టి అట్లా. సో ఇక్కడ ఇది ఉంది, ఎలిఫెంట్కి 71. ఓకే, ఎలిఫెంట్కి 71, 7 + 1 71. ఓకే, సో ఇది తొండ ఇట్లా అనుకోండి 70. ఓకే, అండ్ నెక్స్ట్ చేప. ఈ చేపకి ఎన్ని పొలుసులు ఉన్నాయి, 64 పొలుసులు ఉన్నాయి అనుకుందాం. ఓకే, 64 పొలుసులు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ పిల్లి ఉంది. ఓకే, సో ఈ పిల్లి బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి 34. ఇక్కడ కూడా బ్లాక్లో ఉంది కుక్క కాబట్టి 32 బ్లాక్. ఓకే, అండ్ నెక్స్ట్ హార్స్ నిలబడ్డ హార్స్ ఏమి 92. ఓకే, హైయెస్ట్. అదే పరిగెత్తున్నటువంటి హార్స్ 51. అంటే 50 కంటే కేవలం 1 మాత్రమే ఎక్కువ. ఇది దాదాపు 100కు దగ్గరగా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది 17. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఒక కాలు ఇది 7 ఇట్లా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆవు 49. ఓకే, ఆవు 49 50కి దగ్గర ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ర్యాబిట్ అంటే 36. ఓకే, సీతాకోక చిలుకకు డబల్ ఉంటుంది ర్యాబిట్. ఓకే, ఎందుకంటే సీతాకోక చిలుక దాని యొక్క ఇది భాగం అది అనుకోండి జస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లి వచ్చేసరికి 83. ఓకేనా, వైట్ పిల్లి 83,
బ్లాక్ పిల్లి వచ్చేసరికి 34. ఓకే, సో ఇదంతా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసరికి 75 అంటే 25 ఇంటూ 3. ఓకే, ఇది ఒక భాగం, ఇది ఒక భాగం, ఇది ఒక భాగం. 25 ముళ్ళ 75 అంటే 30 వంతని గుర్తుపెట్టుకోండి. అన్ని గుర్తుపెట్టుకున్నాం కదా. ఒక 2 minutes టైం ఇస్తా, మళ్ళీ ఒకసారి మొత్తం కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, డన్. అండ్ ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో హియర్ ఈస్ ద క్వశ్చన్స్. ఓకే, సో ఏనుగు. సో ఏనుగు ఏమనుకున్నాం? సో ఇక్కడ ఇగో ఇట్లా అనుకున్నాం, ఇది ఒకటి, ఇది ఒకటి. సో దాని రివర్స్ 71. చూస్తున్నారు కదా, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సీతాకోక చిలుక, ఇటు 9 ఇటు 9 అనుకున్నాం. సో 9 2 18. ఆప్షన్ సేమ్ ఇట్నే ఇచ్చేస్తాడు, ఏబిసిడి ఇచ్చేస్తాడు, ఏది కరెక్ట్ అని పెట్టమంటాడు. ఆర్స్ పరిగెడుతుంది, పరిగెడుతుంది దానికి ఏంది 50కి దగ్గర ఉంటుంది. 50 దగ్గర ఏది ఉంది? 51 48 51. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది వైట్ పిల్లి. వైట్ పిల్లికి ఏం చెప్పినాం మనం? 83. అదే బ్లాక్ పిల్లికి అయితే 34 32 అట్లా. ఓకే, 30లో వచ్చింది. అండ్ నెక్స్ట్ గబ్బిలం. సో గబ్బిలానికి ఏమనుకున్నాం మనం చెప్పండి? గబ్బిలానికి 95. ఎందుకంటే 95 ఫ్రీక్వెన్సీ ఉంటుందని గుర్తుపెట్టుకుంటాం. చేపకు పొలుసులు ఎన్ని ఉంటాయి? 64 పొలుసులు ఉంటాయి. సో ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిలబడ్డ హార్స్కి ఏంది? 100కు దగ్గర ఉంటుంది. 100కు దగ్గర ఉంటుంది, ఇది ఒకటి 92. ఓకే, సో సేమ్ ఇంతే. మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ఏమంటే సేవ్ అనే బటన్ ఉంటుంది, అది కొట్టేయాలి. ఆప్షన్ చూస్ చేసుకోవాలి, సేవ్ అని కొట్టేయాలి. ఎందుకంటే మనకి ఇచ్చే టైం 1 to 1.5 minute మాత్రమే. మనకు 10-15 నిమిషాలు ఇచ్చి ఆ నిమ్మలంగా ఆలోచించుకొని ఇవ్వడు. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఈ యొక్క విమానం. విమానం ఎట్లా? విమానం పోతుంది. విమానం ఏమనుకున్నాం? ఇన్నేళ్ల నుంచి సర్వీస్ చేస్తుందని అనుకున్నాం. ఓకే, విమానము ఇన్నేళ్ల నుంచి సర్వీస్ చేస్తుంది. సో ఆ యొక్క సర్వీస్ ఎంత? 27 28 అనుకున్నాం అంతే. సో 28 ఉంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దీనికి ఏమున్నాయి? 1 2 3 అంటే 3 1 2 3 4 5 6 7. సో 37. సో 37 స్విచ్లు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్లాక్ పిల్లి. దీనికి 3 దగ్గర వస్తుంది, 3 దగ్గర 34. ఓకే, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ర్యాబిట్. సో ర్యాబిట్ కనుక తీసుకున్నట్లయితే ఇట్లా ఉంది. సీతాకోక చిలకకి డబల్ ఉంటుంది. సీతాకోక చిలక 18 కదా. సో 18 2 36. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇది. సో ఇది ఒకటి, ఇది 2 అంటే 3 భాగాలు. 3 భాగాలు ఎంత? 75. అండ్ నెక్స్ట్ ఆవు. సో ఆవు ఎంత ఉంటుంది? ఆంబోతుకి మనకు ఆ 50కి 6 ఎక్కువ ఉంటే, ఇది 50కి 1 తప్ప అంటే 49. ఆవు ఎంత? 49. అంతే కదా. నాతో పాటు మీరు కూడా సైమల్టేనియస్గా ఆన్సర్ పెట్టేస్తూ ఉండాలి. ఓకే, బ్రెడ్ స్లైసెస్ ఎన్ని స్లైసెస్ ఉన్నాయి? 48, 64, ఎన్ని? 54. చూస్తున్నారు కదా ఎంత నియరెస్ట్. మనకు కూడా కన్ఫ్యూజన్ చేసేటట్టు ఇవ్వడం జరిగింది. బెడ్ స్లైస్ వచ్చేసరికి 48. ఎందుకంటే 12 4 గుర్తుపెట్టుకున్నా, 1 2 3 4. ఓకే, సో ఇట్లా ఇది ఒకటి పనికి వచ్చేసింది. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే ఇది 17. ఓకే, ఇది ఇట్లా ఇట్లా అనుకున్నాం, 17 ఆప్షన్ ఏ. అండ్ నెక్స్ట్ ఇది ఆంబూతు. ఆంబూతు అంటే 50 పైన 6. ఓకే, ఎందుకంటే ఇక్కడ 3 చుక్కలు అండ్ ఇక్కడ కింద తీసుకుంటే 56. అండ్ నెక్స్ట్ బ్లాక్ డాగ్. సో బ్లాక్కి 32. అండ్ నెక్స్ట్ కంప్యూటర్లో కీబోర్డ్స్ ఎన్ని ఉంటాయి? దీంట్లో ఆప్షన్స్ ఎన్ని ఉంటాయని అనుకున్నాం? ఆప్షన్స్ 54 ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ వైట్ డాగ్ ఎక్కువ ఉంటుంది కదా వాల్యూ. వైట్ డాగ్ ఎంత ఉంటుంది వాల్యూస్ చెప్పండి? 43. ఎందుకంటే పిల్లి మనకు 34 కదా, ఇది 43. అండ్ నెక్స్ట్ కెమెరా లెన్స్ ఎంత అనుకున్నాం? ఇక్కడ ఎన్ని? 96 మెగాపిక్సెల్. సో ఆప్షన్ ఏ. ఓకే, అండ్ నెక్స్ట్ 21 ఇది ఒకటి. సో ఇది తీసుకుంటే మనకు దీనిపైన ఉండేటటువంటి గీతలు 29. సో ఇదే కదా మనం అనుకున్నది. సో ఈ విధంగా మనం అయితే ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఏమంటే మనం సేవ్ బటన్ క్లిక్ చేయాలి. సో ఒక 2 3 చేయగానే ఏమంటే సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఎందుకంటే మనకు అక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్ కొన్ని అయినా ఇప్పటికీ మనం సేవ్ కొట్టకపోవడం వల్ల టైం అయిపోయిందంటే మళ్ళీ మనకు ఆప్షన్ అయితే రాదు. కాబట్టి ఒక 2 3 పెట్టేయగానే ఏమంటే సేవ్ కొట్టేయండి. తర్వాత ఇంకోటి ఆలోచించుకుంటూ సేవ్ కొట్టేయండి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఆన్సర్ చూద్దాం. సో ఏనుగు 71. సో ఏనుగు 71. ఒక చిలక 18. అండ్ ఈ కింద కనిపిస్తున్న 21, 29. కెమెరా 96. 29 కెమెరా
ఎస్, కెమెరా 96. ఎస్, మనం చేసినవి దాదాపుగా అన్ని కరెక్ట్గా వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక టెస్ట్ చేద్దాం సేమ్ ఇదే విధానంగా. ఓకే, ఈ టెస్ట్ నాతో పాటు మీరు కూడా మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఓకే, మైండ్ మ్యాపింగ్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని పక్షులు ఇచ్చేసిండు. సో ఇట్లా మిక్స్డ్ వచ్చేస్తే ఏదో ఒకటి చెప్పగలం, కానీ ఈ విధంగా ఓన్లీ పక్షులు మాత్రం ఇచ్చేసరికి మనకు లాజిక్స్ పెట్టుకోవడం చాలా కష్టం. ఓకే, ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కొన్నిటికైనా మనం లాజిక్స్ పెట్టుకుందాము, మిగిలినవి మాత్రం మీరు ఏదైతే ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కూడా ప్రాక్టీస్కి ఇస్తా. సో ఇక్కడ చూడండి, మనకు తెలిసింది రామచిలుక, వైట్ రామచిలుక. ఇక్కడ వచ్చేసరికి ఇది 95. సో హైయెస్ట్ 100కు 95 మార్కులు దీన్ని పడ్డాయి. అండ్ నెమలి, పురివిప్పినటువంటి నెమలికి సో ఇక్కడ మనకు 83. దీంట్లో ఎన్ని కన్నులు ఉన్నాయి? 83 కన్నులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పిట్ట, సో పిట్ట చిన్నది కాబట్టి 18. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ కొంగ తీసుకుంటే 70. ఓకే, ఇది ఏ షేప్లో ఉంది కదా, 70. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది రెండు రివర్స్ చేసి ఇట్లా వచ్చేసింది మన 2 రివర్స్ చేసే హంస. అండ్ నెక్స్ట్ నోరు తెరిచి పాట పాడుతుంది కాబట్టి, అండ్ ఇక్కడ 1 2 3 4, 4కి 4 5 కిందిది 2 కలిపి 2. ఓకే, కాకి 92. సో రామచిలక తర్వాత నెక్స్ట్ దీనికి ఉన్నటువంటి ఈకలు 92. ఓకే, అండ్ నెక్స్ట్ మన కోడి కనుక తీసుకుంటే కోడి 38. అండ్ గాలి ఎగురుతున్నటువంటి బాత్ వచ్చేసరికి మనకు 48 అయితే, నేల మీద ఆగి ఉన్న దానికి 87. ఓకే, సో ఇక్కడ చూడండి 87, ఇట్లా గుర్తుపెట్టుకుంటున్నాం. ఇక్కడ 87. బాత్ తీసుకుని 48, ఇటు 24 ఈకలు ఉన్నాయి, ఇటు 24 ఈకలు ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ 85 దీనికి ముందు లేదు. సో రాబందు 85. అండ్ నెక్స్ట్ అరుస్తున్నటువంటి దానికి 45. సో అన్నింటికంటే లీస్ట్ ఒకటి ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ లీస్ట్. ఓకే, సో లీస్ట్ గుర్తుపెట్టుకోవాలి, హైయెస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కిందికి చూస్తుంది కాబట్టి 1 2 3 7 ముళ్ళ 21. ఓకే, సో 1 2 ఇది కూడా కిందికి చూస్తుంది కాబట్టి 3 7 ముళ్ళ 21. ఓకే, అండ్ నెక్స్ట్ గుడ్లగూబ 35. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ పిట్ట వచ్చేసరికి మనకు 37. దీనిపైన ఎన్ని చుక్కలు ఉన్నాయి? 37 చుక్కలు ఉన్నాయి. ఓకే, సో ఈ పక్షి వచ్చేసరికి మనకు 50. సో ఏంటి వీటికి ఎట్లాంటి లాజిక్స్ అయితే ఏం పెట్టుకోగలం? కొన్నింటికి అయితే పెట్టుకోగలం, కానీ అన్నింటికి పెట్టుకోలేం కదా. ఓకే, సో ఈ విధంగా మనం అయితే ట్రై అయితే చేద్దాము. ఇది 50 కంటే 2 తక్కువ, 2 వింగ్స్ ఉన్నాయి కాబట్టి 2 తక్కువ అని అట్లా అనుకుందాము. అండ్ నెక్స్ట్ ఇది లఘుబ 7 మల్టిపుల్ అవుతుంది, 7 5ల 35. ఓకే, ఇది 50 కంటే 1 ఎక్కువ. ఇంకా ఏం వదిలిపెట్టినాం మనం? ఫస్ట్ ఇది పావురం 75 అంటే 25. ఓకే, నెక్స్ట్ ఇది రామచిలకలో ఇంకొక మోడల్, ఇది 28. సో పైన ఒక్కొక్కటి ఇట్లా గీతలు ఉన్నాయి కదా, ఒక్కొక్క మొత్తం 7 ఉన్నాయి అనుకుందాం. 7 4 28. ఓకే, చలో ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. సో ఇది ఒకటి కూడా బ్యాలెన్స్ ఉంది కదా, 16. ఓకే, సో ఎందుకు ఈ 2 3 ఇట్లా మల్టిప్లై అంటున్నాం అంటే, దాని పక్కన నుండి ఆప్షన్స్ అట్లా మల్టిప్లికేషన్ వస్తే మనకి ఈజీగా అయిపోతుంది అని. ఆడ్ నెంబర్లు కదా, ఇక్కడ 37 అట్లాంటిది ఆడ్ నెంబర్. ఓకే, 51 ఆడ్ నెంబర్, 21 ఆడ్ నెంబర్. సో ఇప్పుడు మనం ఆన్సర్ సాల్వ్ చేద్దాం. సో ఇది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి మనకు తెలిసిన వాటిని ఫాస్ట్ మనం పెట్టేసుకుందాం. సో ఫస్ట్ మనకు తెలిసిన దాంట్లో నెమలి 83. ఓకే, ఆప్షన్స్ ఇది రాగానే ఫస్ట్ నెమలి 83. అండ్ నెక్స్ట్ ఇది ఏమనుకున్నాం? ఇది 20, ఈ షేప్లో 20 అనుకున్నాం. సో ఇది నెగిటివ్ లేదు కాబట్టి మనకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ క్రో కాకి, సో కాకి పెద్దది కాబట్టి మనకు ఎక్కువ ఉన్నది ఇదే కాబట్టి ప్రతి 100లో 92 మనకు కాకులే ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక ఇంకేమనుకున్నాం? ఇట్లా లేచి 7 7 4 28 దీంతో. అండ్ నెక్స్ట్ గుడ్లగూబ, సో 35 అనుకున్నాం. ఎస్, ఓకే, గుర్తున్నందుకు మనం పెట్టేద్దాం. సో ఇది 7 70. అండ్ నెక్స్ట్ ఇంకేం గుర్తున్నాయి? ఇది గాలి ఎగురుతుంది. ఓకే, గాలి ఎగురుతున్నది. సో గాలి ఎగురుతున్న దానికి మనం 48, 2 తక్కువ అనుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇది 1 2 3 3 ఏళ్ళ 21. సో ఇది డి, 16ది డి. నాకు గుర్తున్నంత మటుకు నేను పెట్టేస్తున్నా. అండ్ పిచ్చుక చిన్నది కాబట్టి
ఇది 18. లీస్ట్ అదే అనుకున్నాం మనం, కానీ దీనికంటే లీస్ట్ కూడా ఇంకొకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీనిపై చుక్కలు ఎన్ని ఉన్నాయి అనుకున్నాం మనం, 37 చుక్కలు ఉన్నాయని అనుకున్నాం. చిన్న చిన్న చుక్కలు 37. అండ్ నెక్స్ట్ ఈ పిట్ట గుర్తుకురాట్లేదు నాకు, ఆ బాతు. సో ఇక్కడ 80 అని అనుకున్నాం, 87. సో ఇది ఓకే. అండ్ నెక్స్ట్ ఇది పావురం ఏంట, 25 ముళ్ళు అనుకున్నాం, మల్టిపుల్ అవుతుంది 25 ముళ్ళ 75. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అటెంప్ట్ చేసినాం మనం. ఓకే. సో ఇంకా మనకు బ్యాలెన్స్ కోడి మనకు 35. 35 కోడి 38 చెప్పండి, 38 కదా కోడి, 38 ఇట్లా ఇస్తుంటారు, కన్ఫ్యూజ్ చేసేటట్టు. ఓకే. నెక్స్ట్ ఇది వరులుతుంది పైకి, 42 ఇది. ఎందుకంటే 1 2 3 4 అండ్ దాని నోరు ఇక్కడ 2. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది 18. ఇదే కదా అన్నింటికంటే చిన్నది, 15. ఇది ఒకటి లీస్ట్, దీని తర్వాత నెక్స్ట్ లీస్ట్ 1 2 3 4 5 6 7. సో ఈ లైన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ లైన్ చూద్దాం, ఈ లైన్ ఇంకా 3 ఉన్నాయి. సో ఇది పెద్ద నోరు వేసుకొని వదులుతుంది. ఓకే, నోరు పెద్దగా తెరిచింది. 51 28 45 75. ఇది 40 అనే ఐడియా ఉంది, సో చూద్దాం. 50కి నియరెస్ట్ ఇది ఉంది. నెక్స్ట్ ఇది ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ ఇది చూడండి, ఇది నోరు చిన్నగా ఉంది దీన్ని. ఇది 50కి దగ్గర, ఇదొకటి 2 50కి దగ్గర ఉంటాయి. ఇది కర్రెగా ఉంది అంటే బ్లాకిష్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది 51. ఇది వైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది 40కి దగ్గర ఉంది. 2 3 4 5 6 ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఈ లాస్ట్ ఇది 30. ఎందుకంటే మిగిలిన అయిపోయాయి ఇక, 15 అయిపోయింది, 18 అయిపోయింది, 20 అయిపోయింది, మిగిలింది అదొకటి. ఒక నెంబర్ ఒక్కదానికి మాత్రం అలాట్మెంట్ అయింది. 18 ఆల్రెడీ దేనికి ఉంది, దీనికి వెళ్ళిపోయింది కాబట్టి అది కాదు. నెక్స్ట్ 15 అనేది ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఓకేనా, ఇందాక మనం చూసినాం దీనికి 15 వెళ్ళిపోయింది. నెక్స్ట్ 20 అంటే హంసకి వెళ్ళిపోయింది, ఇక బ్యాలెన్స్ అది ఒకటే కాబట్టి అట్లా మనం ఆన్సర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే 35 అలాట్మెంట్ అయిందా, 20 అలాట్మెంట్ అయింది, 87 కూడా అలాట్మెంట్ అయింది. దీనికి 87 దీనికి అలాట్మెంట్ అయింది. నెక్స్ట్ 56 దీనికి పెట్టిందా, 56 దేని పెట్టలేకో. ఇది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో మనకు ఏదైతే నెంబర్ ఉందో ఒక నెంబర్ ఒకదానికి మాత్రం అలాట్మెంట్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో వేరే దానికి సంబంధించిన నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. 4 5. సో ఇంకొక 2 కావాలి. సో ఇక వల్చర్. సో ఈ యొక్క వల్చర్ తీసుకుంటే 75 ఆల్రెడీ పోయింది, 70 పోయింది, 15 పోయింది, మిగిలింది 85. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఈ రామచిలక, ఫస్ట్ ఇదే చూసినాం కదా రామచిలకది. 85 పోయింది, 18 పోయింది, 48 పోయింది, 95. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. టైం ఉంటే ఈ విధంగా మనం ఒక నెంబర్ ఒకదానికి అలాట్మెంట్ చేసింది కాబట్టి వేరే దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, అన్ని మనం గుర్తుపెట్టుకోలేకపోయినా కనీసం సగం మటుకు మనం గుర్తుపెట్టుకోగలిగినా సరే మనం ఈ విధంగా బెనిఫిట్ తెచ్చుకోవచ్చు. ఎగ్జామ్ హాల్లో ఇంకా బెనిఫిట్ ఏమవుతుంది అని అంటే నెగిటివ్ లేదు కాబట్టి మిగిలిన వాటిని అటెంప్ట్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడైనా సరే ఒకటి తెలవలేదు అనుకోండి, దాన్ని పట్టుకొని కాకుండా మిగిలిన వేటికన్నా అలాట్మెంట్ అయినాయి అని చూసుకోండి. వేరే దానికి అలాట్మెంట్ అయితే దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి రామచిలక 48 అంటే ఇక్కడ ఆల్రెడీ దీనికి 48 అలాట్మెంట్ అయిపోయింది కాబట్టి అది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు అట్లా. ఓకే, అండ్ ఇప్పుడు మనం మీకు ఒక ప్రాక్టీస్ టెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ప్రాక్టీస్ టెస్ట్. సో ఇక్కడ మీకు టైమర్ ఆన్ అవుతుంది. ఒక 4 minutes మీకు టైమింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. 4 minutes అయిపోయిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్స్ అనేవి వీడియో లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే.
అండ్ హియర్ ఇస్ ద క్వశ్చన్స్. అండ్ హియర్ ఈస్ ద ఆన్సర్స్. ఓకే, సో ఇక్కడతోటి యొక్క మెమరీ టెస్ట్ యొక్క క్లాస్ 2 ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం మెమరీ టెస్ట్ యొక్క క్లాస్ 3 డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.